కూకట్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను మోసం చేసిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. స్థానిక పేదలను పక్కన పెట్టి అధికారులు, మంత్రుల వద్ద పనిచేసే వారికి నామినేటెడ్ కోటాలో ఇల్లు కేటాయించారని విమర్శించారు. అర్హతల పరిశీలన లేకుండా కొందరికి ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. దరఖాస్తు చేయని వారు, ఇల్లు, కారు ఉన్న వారికి కూడా కేటాయింపులు జరిగాయని ఆరోపించారు. మగవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం ఆశ్చర్యకరమన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తికి మంత్రి సిఫారసుతో పాటు రంగారెడ్డి జిల్లా అధికారుల వద్ద పనిచేసే వారికి ఇల్లు కేటాయించారని ఆరోపించారు. ఈ వ్యవహారమంతా జిల్లా ఇన్ఛార్జి మంత్రికి తెలిసే జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. మీరు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఏ రకంగా మీరు ఇచ్చిర్రు? ఇలా మంత్రుల సంతకాలు అనుకున్నప్పుడు ప్రజలను ఎందుకు 10,000 రూపాయలు కట్టించుకుంటున్నారు? మీరు పొద్దున అందరు కట్టిన తర్వాత నిన్నటి వరకు కూకట్పల్లి కాన్ఫరెన్స్ లో 1900 మంది, 700 మంది, 800 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. రేపు పొద్దున వాళ్ళది కాదు, అప్లికేషన్ కాదు, మంత్రి చెప్పింది రైట్ అంటే కట్టిన 10,000 ఏం కావాలి? మేము ఫ్రీ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇలా మీరు ఇచ్చుకుంటా మొగోళ్ళకు పట్టా ఇచ్చిన మైండ్ ఎప్పుడు చరిత్ర ఉందా? మేము నీ అయ్యజాజాలు కట్టించినామా? నీ డ్రైవర్ల కూడా కట్టించినామా? ఇది నిరుపేద బిడ్డల కూడా కట్టించినాం. ఆడపిల్లలకి మనం ఆడపిల్లల పేరు మీద ఉంటే వాళ్ళు కాపాడుకుంటారని కట్టించాం. మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం అంటే మీ చేతిలో అధికారం ఉందని నిశ్చాంసాలు ఇవ్వచ్చని మందికి